హాయ్ అండి, నేను మీ మాధవిని. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా. బాగా చేయి తిరిగిన వాళ్ళైతే టకటకా చేసేసుకుంటారు. కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం కంగారు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్లు 6 రకాల పిండి వంటల్ని చేసి చూపిస్తానండి. వీటిల్లో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి. కరెక్ట్ కొలతలతో ఈజీగా చేసుకునేటట్లు చేసి చూపించాను. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ రెసిపీగా అరిసెలు చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ కేజీ అరిసెల కోసం కేజీన్నర రేషన్ బియ్యం తీసుకున్నానండి. కేజీ అరిసెలకి కేజీన్నర బియ్యం ఎందుకు తీసుకోవాలి అంటే మనకు ఒక్కొక్కసారి కాస్త పిండి ఎక్కువ పడుతుందండి. అందుకని ఒక కేజీన్నర పిండి పట్టించి పెట్టుకున్నారనుకోండి, మీకు అరిసెల్లో సరిపోను, మిగిలింది మిగతా వాటికి వాడుకోవచ్చు. అందుకని కేజీ అరిసెలు చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒక కేజీన్నర బియ్యం తీసుకోండి. అలాగే రేషన్ బియ్యమే ఎందుకు తీసుకోమన్నానంటే రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా మెత్తగా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా గిన్నెలో పోసుకొని తగినన్ని నీళ్లు పోసేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక 24 గంటలన్నా నాననివ్వండి. బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు మీకు అంత బాగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయండి. అలాగే ఈ బియ్యాన్ని మనం ఎక్కువసేపు నానబెడతాం కాబట్టి కాస్త పులిసిన వాసన వస్తుందండి. అందుకని మధ్యలో ఒక 2-3 సార్లు మనం పోసిన నీళ్లను పారబోసేసి మళ్ళీ వేరే నీళ్లు పోసేసి నానబెట్టుకోండి. అప్పుడు ఆ పులిసిన వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 24 గంటల తర్వాత బియ్యం ఈ విధంగా బాగా నానుంటాయి. ఇలా నానిన ఈ బియ్యాన్ని మరొక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత ఈ విధంగా వడగట్టేసేయండి. ఏదైనా గుడ్డ వేసి, పల్చాటి గుడ్డ వేసి ఆ గుడ్డలో ఈ బియ్యాన్ని వేసేసారనుకోండి, ఎక్స్ట్రా నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. మీరు తడి మీదే తీసుకెళ్లి మిల్లుకి ఇచ్చారనుకోండి, వాళ్ళు పిండి పట్టించరండి, మిల్లు పాడైపోతుందేమో అని. అందుకని నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత బియ్యము జస్ట్ తడిగా ఉంటాయి. అలా తడిగా ఉన్నప్పుడు మిల్లుకి తీసుకెళ్లారనుకోండి, పిండి పట్టించి ఇచ్చేస్తారు. లేదు అంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఇంత పిండి వేసుకోవడం కష్టం కాబట్టి మిల్లుకి ఇచ్చి పట్టించుకోవడం బెటర్. చూడండి, నీళ్లు మొత్తం కిందికి వచ్చేసి బియ్యం ఇలా తడిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను మిల్లుకి ఇచ్చి పట్టించేస్తున్నానండి. మిల్లుకి ఇచ్చి పట్టించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని తడిపిండి అంటారు. చూడండి, పట్టుకుంటేనే తడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి జల్లించుకోండి. మీకు సన్న నూకలాగా వస్తుందండి. మీరు ఎంత మిల్లుకిచ్చి పట్టించినా గానీ మనకి మెత్తటి పిండి రావాలి. అప్పుడే అరిసెలు చాలా మెత్తగా ఉంటాయి. అందుకని ఇంకొకసారి జల్లించుకుంటే బాగుంటుంది. అలాగే పిండిని పట్టించిన వెంటనే అరిసెలు చేసుకోండి. పిండి ఆరిందనుకోండి, అరిసెలు చేసేటప్పుడు మీకు అరిసె చుట్టుపక్కల పగిలినట్టు వస్తాయండి. అలా రాకుండా ఉండాలి అంటే పిండి పట్టించిన వెంటనే అరిసెలు చేసుకున్నారు అంటే అరిసెలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు చూడండి, జల్లించిన తర్వాత కూడా మనకి సన్న నూకలాగా వచ్చింది చూడండి. దీన్ని తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని తడి ఆరకుండా ఉండడం కోసం ఇలా ఒత్తి పెట్టండి. పిండిని జల్లించిన ప్రతిసారి ఇలా గట్టిగా ఒత్తి పెట్టేసుకోవాలి. అప్పుడే మీకు పిండి ఆరకుండా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని జల్లించుకోండి. ఇప్పుడు చూడండి, పిండి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఎంత నూకొచ్చిందో చూడండి. మనం మిల్లుకి పట్టించినా కానీ ఈ నూకంతా ఉందనుకోండి, అరిసెలు మీకు నూకగా ఉంటాయి. టేస్ట్ అంత బాగుండవు, మెత్తగా కూడా ఉండవండి. ఇప్పుడు ఈ నూకను పక్కన పెట్టేసి ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం ఏదైనా గుడ్డని పిండి పైన వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి ఇలా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3/4 కేజీ బెల్లం వేసుకోండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. ఇదే కరెక్ట్ కొలత. మీకు 3/4 కేజీ బెల్లం వేసుకున్నాం కదా, దీంట్లో 1 టీ గ్లాస్ నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లాన్ని మళ్ళీ మనం వడగట్టేసుకుందాము, ఎందుకంటే మనకి నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. అందుకని ఫస్ట్ బెల్లం కరిగించుకోండి. అలాగే అరిసెలకి అచ్చు బెల్లం కంటే మనకి ఉండలాగా ఉంటుంది కదా, ఆ బెల్లం బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా కాస్త పెద్దగా ఉన్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి వడగట్టేసుకోండి. మీకు నలకలు ఏమన్నా ఉన్నా కానీ బెల్లంలో వచ్చేస్తాయి. ఇలా కాస్త పెద్ద గిన్నె తీసుకున్నారనుకోండి, మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పాకము మీకు ఉడికేటప్పటికే పైకి వస్తూ ఉంటుందండి. అందుకని కాస్త పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వాలి. పాకం ఎలా రావాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొద్దిగా పాకం వేసి చూసారనుకోండి, మీకు పాకం ఇలా ఉండలాగా రావాలండి. అలా అని చెప్పేసి నువ్వుల ఉండలకి, పల్లి ఉండలకి మనం
గట్టిగా ముదురు పాకం పడతాం కదా, ఆ పాకం కూడా రాకూడదు. మీరు చేతితో పట్టుకొని చూస్తే కాస్త మెత్తగా ఉండాలి, ప్లస్ ఉండలాగా రావాలి. అలా రావాలండి పాకం. అలా వస్తే మీకు అరిసెలకి కరెక్ట్ పాకం వచ్చినట్లు. ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 1.5 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నాను. దీంట్లోనే ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను కూడా వేస్తున్నానండి. కొంతమంది నువ్వులు వేసుకోవడానికి ఇష్టపడరు. నువ్వులు మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది కాస్త ఎక్కువ నువ్వులు వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారండి, అది మీ ఇష్టం. దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసాను నెయ్యిని. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పాకంలో ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఒకటేసారి వేయకండి, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. అలాగే ఈ అరిసెలు చేయడానికి ఒక 2 మనుషులు ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళే చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకే అర్థమవుతుందండి ఇంకాస్త పిండి పడుతుందా లేదా, ఇది సరిపోతుందా అని. అలా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, నేను పిండి మొత్తం కలిపేసుకున్నాను. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మీరు చేతితోటి కొద్దిగా తీసుకొని ఇలా ఉండ చేస్తే ఉండలాగా రావాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ గట్టిగా కలిపేయొద్దు, మీకు అరిసెలు పగిలినట్టు అయిపోతాయి. ఆరేటప్పటికే ఇంకాస్త గట్టిగా అయిపోతుంది పిండి. అందుకని ఇలా కలుపుకొని ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం నేను పైన ఆయిల్ని పోసుకుంటున్నానండి. మీరు కావాలంటే నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పెట్టుకుంటే మీకు పైన పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది. అరిసెలన్నీ కంప్లీట్ అయ్యిందాక మీకు ఇలానే ఉంటుంది పిండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండిని సపరేట్ గా తీసుకొని ఏదైనా ప్లేట్ లో వేసుకోండి. ఈ గిన్నెకి మూత పెట్టేయండి పిండి ఆరకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరిసెలు చేసేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పాకంలో వేసి కలిపేసిన తర్వాత పిండి అనేది నాకు ఇంత మిగిలిందండి. ఈ పిండితోటి మనం చెక్కలు కానీ కొబ్బరి బూరెలు కానీ ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా ఆయిల్ కవర్లు కానీ లేదా ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసేసి అరిసెల పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తేసుకోండి. చూడండి అరిసె ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో. మీకు అరిసె చివరలను కూడా ఎక్కడ పగలకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా. ఇలా చేసుకున్న ఈ అరిసెని ఈ విధంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ అరిసెని పక్కన పెట్టేసి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత కొద్దిగా వేసి చూస్తున్నాను. చూడండి, కొద్దిగా పిండిని వేసిన తర్వాత మీకు నిదానంగా పైకి వస్తుంది కదా. ఇలా వస్తే ఆయిల్ బాగా కాగిందని, అంటే కరెక్ట్ గా కాగిందని అండి. ఇలా కాగిన తర్వాత మనం చేసుకున్న అరిసెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయి అరిసెలు. ఫ్లేమ్ ని మటుకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. కొంతమంది ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకుంటారు. అది మీ ఇష్టం అండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో వచ్చేటట్టు వేయించుకోండి. అలా అని మరి మాడిపోయేటట్టు చేయమాకండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా లైట్ గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న అరిసెని ఇలా అరిసెల పీట మీద వేసి లైట్ గా ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా మీకు కిందికి వచ్చేస్తుంది. అలా అని మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మీకు చెక్కల్లాగా గట్టిగా అయిపోతాయండి అరిసెలు. లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న అరిసెని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా అరిసెలన్నీ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అరిసెల పీట లేకపోతే ఇలా 2 గరిటెల మధ్య అరిసెని పెట్టి గట్టిగా ఆయిల్లోనే ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. అలాగే ఇలా చేసుకున్న అరిసెల్ని ఒకదానిపైన ఒకటి వేయమాకండి. ఇలా వేయడం వల్ల మీకు ఈ వేడి మీద అరిసెలు ఒకదానికొకటి అంటుకుపోతాయండి. అందుకని విడివిడిగా పెట్టుకోండి. ఏదైనా న్యూస్ పేపర్ పైన విడివిడిగా వేసేసుకున్నారంటే ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా చేసుకున్న అరిసెలు బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. 20 రోజుల పైనే నిలువ ఉంటాయి. అలాగే ఈ అరిసెలు వేడి మీద కాస్త క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయండి. ఆరే కొద్దీ చాలా మెత్తగా ఉంటాయి. ఈ అరిసెలపై మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ సంక్రాంతికి అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు రెండో రెసిపీగా జంతికలు చేసి చూపిస్తానండి. మంచి క్రిస్పీగా రుచిగా రావాలి అంటే జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ జంతికలు చేసుకోవడానికి ఫస్ట్ పిండిని జల్లించుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్య పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు షాప్లో దొరికే బియ్య పిండినైనా వాడుకోవచ్చు, లేదా రేషన్ బియ్యాన్ని మరపట్టించైనా వాడండి. రేషన్ బియ్యం మరపట్టించి వాడితే ఇంకా బాగుంటాయండి జంతికలు. అలాగే మీరు షాప్లో నుంచి తెచ్చిన బియ్య పిండి అయినా మరపట్టించిన బియ్య పిండి అయినా ఒకసారి ఇలా జల్లించుకున్నారనుకోండి, మీకు ఎక్కడైనా రవ్వగా అనిపిస్తే అది మొత్తం పోయి జంతికలు గుల్లగా వస్తాయి. అందుకని ఒకసారి జల్లించుకోండి.
ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల గుల్లగా వచ్చి టేస్టీగా కూడా ఉంటాయండి మురుకులు. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా జల్లించేసుకోండి. ఒకవేళ మీరు కేజీ బియ్యం పిండితో చేసుకోవాలి మురుకులు అనుకుంటే కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ పుట్నాల పప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం జల్లించిన తర్వాత మనకి అడుగున కాస్త రవ్వలాగా మిగిలిపోయింది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ నేను కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వల్ల అయితే ఇంకొద్దిగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వామును కూడా ఇలా అరచేతిలో వేసుకొని బాగా నలిపి వేయండి. ఇలా నలిపి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మురుకులు చేసేటప్పుడు కొంతమంది మురుకులు ఆయిల్లో వేసినప్పుడు కాస్త పేలినట్లు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా నలిపి వేస్తే. అలాగే వాము అరుగుదలకు కూడా చాలా మంచిదండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా అరచేతిలో వేసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు కారం సరిపోయా లేదా అని అర్థమవుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకోండి. మళ్ళీ నీళ్లు పోసి కలిపిన తర్వాత మనకి కలపడానికి కష్టం అవుతుంది కాబట్టి పొడిగా ఉన్నప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ అయిందండి, అందుకని ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇలా మొత్తం కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెను తీసుకొని దీంట్లో 3 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వండి. ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టి ఇలా కాచిన నీళ్లు పోసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా గుల్లగా వస్తాయండి. ఇలా నీళ్ళని మరగనిచ్చేసి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ల దాకా నేను బటర్ని వేసి కరిగించుకుంటున్నానండి. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో తయారు చేసిన వెన్న ఉంటుంది కదా, ఆ వెన్ననైనా వేసుకోవచ్చండి. ఇలా కరిగించిన బటర్ని వేడి మీద ఉన్నప్పుడే పిండిలో వేసుకొని కలుపుకోండి. చెయ్యి కాలుతుంది, కాస్త జాగ్రత్తగా కలపండి. ఈ బటర్ అనేది పిండిలో పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా వేడి వేడి నూనెను కానీ బటర్ని కానీ వేసి కలిపితే మురుకులు చాలా గుల్లగా వస్తాయి. పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు కలుపుకోండి. బటర్ అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, పిండిని ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిందంటే బటర్ అనేది పిండిలో బాగా కలిసిపోయిందని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చెయ్యి పెడితే కాలుతుంది కాబట్టి ఇలా గరిటెతోటి బాగా కలిసేటట్టు కలపండి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోయకండి, కొద్ది కొద్దిగా పోసి చూసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ కాస్త పొడిగా ఉండేటట్టే కలుపుకోండి. మనకి ఆవిరికి బాగా మగ్గుతుంది బియ్యం పిండి అనేది. అప్పుడు చూసుకొని సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. అందుకని ఒకటేసారి నీళ్లు పోయకుండా కాస్త పొడిగా ఉండేటట్టు ఫస్ట్ కలపండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. పిండి అనేది బాగా మగ్గుతుంది. ఇక్కడ నీళ్లు చూడండి, నాకు 1.5 కప్పు దాకా మిగిలాయి. కొలిసి చూపిస్తున్నాను మీకు. నీళ్లు కూడా ఎక్కువ పట్టలేదండి. ఇలా మిగిలిన నీళ్ళని పారబోయకుండా పక్కన పెట్టుకోండి. మళ్ళీ పిండిలో ఏమన్నా నీళ్ళు అవసరం అనిపిస్తే పోసుకొని కలుపుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పిండి అనేది బాగా మగ్గినట్లు అయ్యింది కదా. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల పిండిలో కాస్త జిగురు అనేది వచ్చి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళని ఇలా చిలకరించుకొని కలుపుకోండి. ఎందుకంటే పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, మనకి మురుకుల గిద్దల్లో ఒత్తేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని మరీ ఎక్కువ గట్టిగాను లేకుండా కలుపుకోవాలి. అలా అని మరీ ఎక్కువ సాఫ్ట్గా కలుపుకున్నారనుకోండి, మురుకులు అనేవి ఆయిల్ని లాగేస్తాయండి. అందుకని చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగాను ఉండకూడదు, అలా అని మరీ ఎక్కువ లూజ్గాను ఉండకూడదు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుకుల గిద్దలు తీసుకోండి. ఇలా 2 రకాలుగా దొరుకుతాయి కదండి మురుకుల గిద్దలు. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. కాకపోతే ఇలా హోల్స్ ఈ విధంగా ఉండేవి తీసుకోండి. మీరు షేప్లు ఎలా అయినా వేసుకోవచ్చండి మురుకులు. కాకపోతే ఎక్కువగా ఇలానే చేసుకుంటారు. ఈ మురుకుల గిద్దలకి లోపల వైపు ఆయిల్ని రాసుకోండి. నేను 2 విధాలుగా చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తాయి అనేది. దాన్ని బట్టి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల మనకి మురుకులు అనేవి ఈజీగా మురుకుల గిద్దలకి పిండి అంటుకోకుండా వస్తాయండి. 2 మురుకుల
మురుకుల గిద్దల్లో పెట్టుకుంటున్నాను నేను పిండిని. ఈ విధంగా పిండిని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి గిద్దల్ని. ఇప్పుడు ఏదైనా తడి క్లాత్ ని ఈ విధంగా పరుచుకొని దీనిపైన ఈ విధంగా మురుకుల్లాగా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల మనకి క్లాత్ కి అంటుకోకుండా మురుకులు ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కావాలంటే బటర్ పేపర్ పైన గానీ కవర్ పైన గానీ ఇలా ఒత్తుకోవచ్చండి. క్లాత్ పైన అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ కాస్త హోల్స్ లావుగా ఉన్న మురుకులు వేసాను, హోల్స్ చిన్నగా ఉన్న మురుకులు వేసాను కదా. లావుగా ఉంటే ఏంటంటే కాస్త టైం ఎక్కువ పడుతుందండి వేగడానికి. ఇలా సన్నగా ఉన్నవి ఏంటంటే తొందరగా వేగిపోతాయి, అదొక్కటే తేడా. అన్ని మురుకుల్ని ఇలా క్లాత్ పైన ఒత్తి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాండిల్లో ఈ ఆయిల్ బాగా కాగనివ్వండి. కొద్దిగా పిండిని వేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా కాగింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు. ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మురుకుల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి ఆయిల్లో. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేసుకుంటారు కదా, అలా కూడా చేయొచ్చండి. కాకపోతే అలా చేస్తే చాలా మందికి చెయ్యి కాలుతుందని భయం ఉంటుంది కదా. ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎన్ని మురుకులైనా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇలా మీరు తీసుకున్న బాండిల్కి సరిపడినన్ని మురుకులు వేసుకొని వీటిల్ని కదపకుండా అలా వేగనివ్వండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మళ్ళీ క్లాత్ పైన కొన్ని మురుకుల్ని ఒత్తి పెట్టుకోండి. ఇవి ఒక సైడ్ వేగాయి అనుకున్న తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా వేగనివ్వండి. ఈ మురుకులు బాగా వేగాయి అనుకోండి, ఈ నొరగ వస్తుంది కదా మనకి ఆయిల్లో నుంచి, ఆ నొరగ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అలా తగ్గిన వెంటనే మురుకుల్ని తీసేసేయండి, చక్కగా కాలుతాయి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచారనుకోండి కలర్ ఎక్కువైపోయి మాడిపోయినట్లు అయిపోతాయి. ఇలా వేయించుకున్న మురుకుల్ని తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ఆయిల్లో ఆల్రెడీ మనం ఒత్తి పెట్టుకున్న ఈ మురుకుల్ని మళ్ళీ వేసుకొని వేయించుకోండి. సేమ్ ఇదే విధంగా మురుకులన్నింటినీ వేయించుకోండి. ఫస్ట్ టైం పిండి వంటలు చేసే వాళ్ళైతే కంగారు పడిపోయి మాకు పిండి వంటలు సరిగ్గా చేయడం రాదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా కొద్ది కొద్ది క్వాంటిటీలో ఈ కొలతలతో చక్కగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా బాగా వస్తాయి. చూడండి ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారా, తుంచితేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ట్రై చేయండి. ఇప్పుడు మూడో రెసిపీగా చెక్కలు చేసి చూపిస్తానండి. మంచి క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఈ చెక్కలు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఇక్కడ కేజీ పొడి బియ్య పిండిని తీసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా వెడల్పాటి బేసన్లో వేసి పెట్టుకున్నానండి. మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే బియ్యంతో కాకుండా రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండితోటి చెక్కలు చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. ఈ బియ్య పిండిని పక్కన పెట్టేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పల్లీలని లైట్ గా వేయించి పైన పొట్టు తీసేసి మిక్సీ జార్ లో వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోండి. లైట్ గా వేయించలేదు అనుకోండి మీకు ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయండి. అందుకని లైట్ గా వేయించి పొట్టు తీసేయండి. మిగతాది మనకి ఆయిల్లో ఎలాగో వేగుతాయి కాబట్టి పల్లీలని రోట్లో అయినా కచ్చా పచ్చగా దంచి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బేసన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 5 రెమ్మల కరివేపాకుని ఇలా కడిగి పెట్టుకోండి. మీడియం సైజు ఒక వెల్లుల్లిని ఇలా పాయలు విడదీసి పెట్టుకోండి, పైన పొట్టు తీసేసేయండి. అలాగే 1.5 ఇంచ్ దాకా చెక్కను తీసుకోండి. 5 లేదా 6 లవంగాలు వేసుకుంటున్నాను. ఇవి చాలా మంది వేసుకోరండి నాకు తెలిసి. చెక్క లవంగాలు వేసుకోండి, ఆ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి చెక్కలు. మేమైతే కంపల్సరీ వేసుకుంటాము. అలాగే ఒక 3 లేదా 4 ఇంచుల దాకా అల్లాన్ని తీసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీంట్లోనే 4 లేదా 5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోండి. మీరు కావాలి అంటే కరివేపాకుని విడిగా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. నేను డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసేసాను. ఇలా చేసుకున్న ఈ మసాలా ముద్దని పిండిలో వేసేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2.5 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పిండిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పుని ఒక అరగంట నానబెట్టండి. నానబెట్టేసిన ఈ పెసరపప్పుని పిండిలో వేసేసుకోండి. కొంతమంది పెసరపప్పు ప్లేస్ లో పచ్చి శనగపప్పు వేసుకుంటారు, సగ్గు బియ్యం కూడా వేసుకుంటారండి. అవి వేసుకున్నా బాగానే ఉంటుంది. దీంట్లోనే 70 నుంచి 80 గ్రాముల దాకా బటర్ ని వేసుకోండి. బటర్ ప్లేస్ లో మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్నను కానీ లేదా ఒక 2 గరిటెలు వేడి వేడి నూనెను కానీ వేసుకోవచ్చు. దీంట్లోనే మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. చాలా మంది ఉల్లిపాయలు వేసుకోరు నాకు తెలిసి, కానీ మేమైతే కంపల్సరీ ఉల్లిపాయలు వేస్తామండి. బ్రౌన్ ఆనియన్స్ లాగా మీకు చెక్కల్లో వేగి తినేటప్పుడు చాలా బాగుంటాయి. చాలా మందికి డౌట్ రావచ్చు, ఉల్లిపాయలు వేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయా, మెత్తగా అయిపోవా చెక్కలు అని. ఏమి మెత్తగా అవ్వండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఎప్పుడైనా ఉల్లిపాయలు వేసి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటాయి అని.
దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేడి నూనెని పొయ్యండి. ఈ వేడి నూనె వేయడం వల్ల మీకు గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. చక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండిలో బాగా కలిసిపోయేటట్టు చేతితో ఒకసారి మొత్తం కలపండి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో నేను కారం కూడా వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. కారం కూడా వేసేసి బాగా కలపాలి. కొంతమంది కారం వేసుకోకుండా ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే వేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. కారం వేస్తే చక్కలు కాస్త ఎర్రగా వస్తాయి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా ఈ పొడి పిండిని టేస్ట్ చూడండి. మీకు ఉప్పు కారము మనం వేసిన ఈ మసాలా పేస్ట్ అంతా కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. నాకు ఉప్పు సరిపోలేదండి, ఇంకొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇలా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా కలపండి. నీళ్లు ఒకటేసారి పోయకుండా కొంచెం పోసి చూసుకుంటూ కలుపుకోండి. కొందరు గోరువెచ్చటి నీళ్లు పోసి కూడా కలుపుతూ ఉంటారు. చన్నీళ్ళైనా గోరువెచ్చటి నీళ్ళైనా ఏ నీళ్ళైనా పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని ఉండలాగా చేస్తే మీకు ఈ విధంగా ఉండలాగా రావాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరి లూజ్గా కలుపుకోవద్దు. ఇలా కలుపుకున్న పిండిని ఒక ముద్దలాగా చేసేసి కొద్దిగా తీసి పక్కన పెట్టేసి మిగిలిన ముద్దకి ఒక తడి గుడ్డని కప్పి పక్కన ఉంచండి. ఇలా తడి గుడ్డని కప్పడం వల్ల మీకు ఇవి చేసుకునేటప్పటికే ఆ పిండి అనేది ఆరకుండా ఉంటుంది మీకు. ఇప్పుడు పక్కకు తీసుకున్న ఈ పిండిలో నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి నేను ఈ పిండి మొత్తాన్ని ఇలా చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ప్లాస్టిక్ కవర్ కాస్త పెద్దదే తీసుకోండి. మీరు చెక్కలు ఎక్కువగా ఒకటేసారి చేసేసుకోవచ్చు. ఈ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే పిండి ముద్దల్ని ఇలా కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ఇలా చేసుకుంటే ఈ కవర్ పైన మీకు త్వరగా అయిపోతాయి, ఎక్కువ చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిపైన మరొక ప్లాస్టిక్ కవర్ ని పెట్టేసి ఇలా అల్లం దంచుకునేది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి, దీంతో ఇలా లైట్ గా ప్రెస్ చేయండి. చక్కగా చెక్కలు రెడీ అయిపోతాయి. ఒకవేళ ఇది లేనట్లయితే మీరు ఏదైనా గ్లాస్ తో గానీ లేదా ఏవైనా గిన్నెలతో గానీ లైట్ గా ప్రెస్ చేసినా గానీ ఈ విధంగా వచ్చేస్తుందండి. దీంతో అయితే త్వరగా అయిపోతుంది. ఇలా అన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న కవర్ ని నిదానంగా తీసేసేయండి. చూడండి కవర్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా అన్నింటినీ తీసేసి ఏదైనా పొడి క్లాత్ పైన వేసి పెట్టుకోండి. ఇలా పొడి క్లాత్ పైన వేసి పెట్టుకోవడం వల్ల మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈజీగా ఊడొచ్చేస్తాయి. అలాగే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టేసుకున్న తర్వాత మీరు త్వరగా వేయించేసుకోవచ్చు. ఇలా క్లాత్ పైన వేసి పెట్టుకొని మిగతావన్నీ ఇలాగే చేసుకొని ఒక క్లాత్ పైన వేసి పెట్టేసుకోండి. వీటిని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. అది పూరీ మేకర్ తో చేసుకోవచ్చు అండి. ఇలా కవర్ ని వేసి పూరీ మేకర్ కి అటువైపు ఇటువైపు ఇలా ఒక్కొక్క ఉండని పెట్టుకొని ప్రెస్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. కానీ అలా కవర్ పైన చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని వేసి చూడండి. వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వస్తే ఆయిల్ బాగా కాగిందని. ఆయిల్ మటుకు బాగా కాగి ఉండాలండి. ఇలా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించేసుకోవడమే. ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టి వేయించండి. అలాగే వేసిన వెంటనే తిప్పకండి. ఒక సైడు లైట్ గా కాలాయి అనుకున్న తర్వాత అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి. మరి ఎక్కువ వేయించేసుకోవద్దు. మీకు ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా కాస్త కలర్ మారుతాయి. అందుకని ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసేయండి. ఉల్లిపాయలు కూడా మీకు అక్కడక్కడ బ్రౌన్ కలర్ లో వేగున్నాయి చూడండి. మరి మాడిపోయేటట్టు వేయించుకోమాకండి. ఇలా వేయించుకున్న వీటిల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన వీటిల్ని ఇలా బేసన్లో వేస్తేనే అర్థమవుతుంది కదండి. ఆ సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. ఇలా అన్ని చేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 20 నుంచి 40 రోజుల వరకు ఉంటాయండి. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు 4వ రెసిపీగా నేతి మినప సున్నుండలు చేసుకుందాము.
ఫస్ట్ ఇలా బాండిలు వేడి చేసుకొని దీంట్లో ఒక గిన్నెడు మినుములు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి దాదాపుగా 1/2 kg దాకా ఉన్నాయండి. ఇలా కొలుచుకొని తీసుకుంటే బెల్లం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా గిన్నెలో కొలుచుకొని తీసుకున్నాను. చాలా మంది మినుములకు బదులు మినపప్పుతో చేస్తూ ఉంటారు సున్నుండలు. మినపప్పుతో చేసే కంటే ఇలా పొట్టు ఉన్న మినుములతో చేసుకుంటే మంచి బలం అండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. ఇవి వేగాయి అని ఎలా తెలుస్తుందంటే, ఇవి బాగా వేగాయి అంటే మీకు కమ్మటి వాసన వస్తాయండి. అలాగే కొద్దిగా కలర్ కూడా మారుతాయి. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి బాగా వేగాయి, మీకు లైట్ గా కలర్ కూడా మారినట్టు కనిపిస్తుంది కదా. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోండి. అంటే రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడుకునే రైసే వేసుకోండి. ఈ బియ్యం ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే, మనం సున్నుండలు తినేటప్పుడు మనకి కాస్త బంకగా జిగురుగా పళ్ళకి అంటుకుంటూ ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకొని మిక్సీకి వేసుకున్నారనుకోండి, మీకు ఆ జిగురు అనేది పంటి కింద తగలకుండా ఉంటుంది. అందుకోసంగా బియ్యం వేసుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బియ్యం వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి మినుములు బాగా వేగుంటాయి, ఆ వేడికే బియ్యం వేగిపోతాయండి. మీరు స్టవ్ ఆన్ చేసుకొని వేయించేసుకున్నారంటే మినుములు బియ్యం 2 మాడిపోయి టేస్ట్ బాగుండవు సున్నుండలు. అదొక్క విషయం గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు చూడండి బియ్యం కూడా ఈ వేడికే బాగా వేగిపోయాయి, కలర్ కూడా మారాయి కదా మీకు. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని కాస్త ఆరనివ్వండి. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. వెనకటి రోజుల్లో అయితే తిరగల్లని ఉండేవండి, వాటిల్లో విసిరి చేసేవాళ్ళు. చాలా రుచిగా ఉంటాయి వాటిల్లో విసిరి చేస్తే. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు అవన్నీ అవైలబుల్ లో ఉండవు కాబట్టి మిక్సీలో చేసుకుందాం. ఇలా మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకొని ఏదైనా వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన మినుములు కూడా వేసుకొని పౌడర్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకోండి. ఇలా చేసుకున్న పౌడర్ ని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్ లో బెల్లం కూడా మిక్సీకి వేసుకుందాం. డైరెక్ట్ గా బెల్లం ఇలానే వేసేసుకుంటే మిక్సీలో మీకు ఈ బ్లేడ్లకు అంటుకుపోతుందండి. అందుకని కొద్దిగా పిండిని అడుగున వేసుకొని దానిపైన 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. అంటే మీరు ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. లేదు మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని కూడా వేసి నేను పైన కూడా కొద్దిగా పిండిని వేసుకుంటున్నాను, ఎందుకంటే అంటుకోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ బెల్లాన్ని కూడా ఈ మినుముల పొడిలో వేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ మినుముల పొడికి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఈ బెల్లం ఇలా కాస్త జిగురుగా, అంటే మనకి ఉండ బెల్లం దొరుకుతుంది కదా, ఆ ఉండ బెల్లం తీసుకుంటే కాస్త జిగురు ఉంటుంది ఆ ఉండ బెల్లానికి. ఆ బెల్లం వాడుకుంటే మీకు నెయ్యి ఎక్కువ పట్టదండి. ఈ బెల్లంలో ఉన్న జిగురుతోనే మీకు ముద్దకొచ్చేస్తుంది ఆల్మోస్ట్. అదే మీరు అచ్చు బెల్లం తీసుకున్నారనుకోండి, అంటే మనకి అచ్చులు వేసి ఉంటారు కదా, స్క్వేర్ షేప్ లో ఉంటుంది, ఎల్లో కలర్ లో ఉంటుంది ఆ బెల్లము. ఆ బెల్లం వాడుకున్నారనుకోండి మీకు నెయ్యి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే అది పొడిగా ఉంటుంది ఆ బెల్లం మీరు దంచిన తర్వాత. ఇదైతే మీకు జిగురు వస్తుంది, నేను వాడిన బెల్లం జిగురు ఉంటుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ బెల్లంతోనే సున్నుండలు ముద్దకొచ్చేస్తాయి, నెయ్యి తక్కువ పడుతుంది. అందుకని మీరు బెల్లం వేయించుకునేటప్పుడే ఇలా కాస్త ముద్దగా ఉన్న బెల్లాన్ని తీసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడైనా ఉండలుంటే తీసి పక్కన పెట్టేసేయండి. చూడండి ఈ బెల్లం తోటి మీకు ఆల్మోస్ట్ చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా వచ్చింది కదా, ఈ విధంగా వస్తుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని నెయ్యిని కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. మరీ వేడిగా ఉండని అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. నేను ఇక్కడ ఇంట్లో చేసుకున్న నెయ్యినే వాడుతున్నాను. ఈ నెయ్యి అయితేనే మనకి సున్నుండలకి మంచి టేస్టీగా ఉంటాయి, కమ్మటి వాసన వస్తాయండి. లేదు మాకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి లేదు అనుకుంటే మార్కెట్ లో రకరకాల నెయ్యిలు దొరుకుతున్నాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు. ఇలా కరిగించుకున్న తర్వాత నెయ్యిని కొద్దిగా పోసుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని సున్నుండలు చేసుకోండి. చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకుంటే చక్కగా సున్నుండలు వచ్చేస్తాయి. ఒకటేసారి నెయ్యి మొత్తం పోసుకోకుండా ఇలా చూసుకొని కొద్దిగా పోసుకొని సున్నుండలు చేసుకోండి. దాదాపుగా మీకు ఒక 1/2 కప్పు దాకా పడుతుందండి. అంటే మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుంది. దాన్ని చూసుకొని మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని సున్నుండలు చేసుకోండి. అంతే, అన్ని సేమ్ ఇదే విధంగా చేసుకోండి. చూడండి అన్ని సున్నుండలు చేసుకున్న తర్వాత నెయ్యి నాకు ఇంత మిగిలిందండి, ఎక్కువ పట్టలేదు. ఈ గరిటెతోటి ఒక 3 గరిటెల దాకా నెయ్యి పట్టింది నాకు. కాస్త జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే నెయ్యి తక్కువ పడుతుంది. లేదు మాకు నెయ్యి ఎక్కువ ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకొనైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఈ సున్నుండల్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజుకు ఒకటి చొప్పున ఇవ్వండి, శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. మంచి హెల్తీ ఫుడ్ అండి. నచ్చితే మీరు ట్రై చేయండి.
ఇప్పుడు 5వ రెసిపీగా చక్కెర కొమ్ములు చేసి చూపిస్తానండి. పిల్లలు ఇష్టంగా తింటుంటారు కదా ఈ చక్కెర కొమ్ముల్ని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకోండి. పొడి బియ్యపిండి అండి ఇది, తడి బియ్యపిండి కాదు. దీంట్లోనే 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే 1-2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకోండి. నెయ్యి మీకు పడదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నెయ్యి అనేది పిండిలో పూర్తిగా బాగా కలిసిపోవాలి. అలా నెయ్యి కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు చూడండి, ఇలా చేతితోటి పట్టుకొని చూస్తే మీకు ఇలా ముద్దలాగా రావాలండి. ఇలా కలిపితే మీకు బాగా కలిసింది నెయ్యి అనే అర్థం. ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మనం మురుకులకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోసేస్తే పిండి అనేది మనకి కాస్త లూజ్ అవుతుందండి. అందుకని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు చూడండి, పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మురుకుల గిద్దలకి ఇలా లోపల వైపు కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసి ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా మురుకుల గిద్దల్లో పెట్టుకోండి. నేను ఇక్కడ ఈ చక్కెర కొమ్ముల్ని తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఇదే క్వాంటిటీ తోటి ఎక్కువైనా చేసుకోవచ్చు. మీరు ఇలా మురుకుల గిద్దల్లో పిండిని పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ని బాగా వేడెక్కనిచ్చి మనం మురుకులు ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోండి. ఇలా ఆయిల్లో పిండిని ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వండి. వెంటనే తిప్పకండి. వేసిన వెంటనే ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వండి. కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకే కాలనివ్వండి. ఈ విధంగా కాలిన తర్వాత ఈ మురుకును తీసి పక్కన పెట్టేసేయండి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా మురుకుల్లాగా వేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా మురుకుల్లాగా ఒత్తుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ముక్కలుగా తుంచుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగానే తుంచుకోండి. ఇప్పుడు చూడండి, మురుకులు మొత్తాన్ని నేను ఇలా ముక్కలుగా తుంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు చక్కెర వేసుకోండి. మీరు ఏ కప్పుతోటి శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు చక్కెర వేయండి. 1/2 కప్పు నీళ్లు పోసుకొని చక్కెర పూర్తిగా కరిగి మనకి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి, మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ చక్కెరతో చేసి చూపిస్తున్నాను కదా, మీకు చక్కెర వద్దు అనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే విధంగా బెల్లంతో చేసుకోండి. ఇప్పుడు పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలోకి ఇలా నీళ్లు తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలండి. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మీకు మెత్తగా ఈ విధంగా ఉండాలి పాకం అనేది. మరీ ముదురు పాకం రాకూడదు, అలా అని మరీ లేత పాకం రాకూడదు. ఇది కరెక్ట్ పాకం అండి. మధ్యలో కూడా మీరు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ విధంగా చూసుకోండి. ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. పాకం వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇలా యాలకుల పొడి కూడా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే మురుకులు మొత్తాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా మురుకులు వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదండి. చక్కెర పాకం అనేది బాగా పట్టేస్తుంది మురుకులకి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూడండి, నేను కలుపుతూ ఉంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత త్వరగా అయిపోయిందో. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఆ పాకం ఒక్కటి కరెక్ట్గా చూసుకుంటే చాలండి, మిగతా ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ. ఇలా రెడీ అయిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నెల రోజుల వరకు నిలువ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్గా కొబ్బరి రవ్వ లడ్డూలు చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటాయి రవ్వ లడ్డూలు. సింపుల్గా చేసుకోవచ్చు. రండి చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. దీంట్లోనే 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కరెక్ట్గా సరిపోతాయండి. లేదు మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొన్ని బాదం పప్పులు వేసుకోండి. నేను బాదం పప్పుని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని రెండూ కలిపి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ జీడిపప్పులు వేయడం లేదు. ఇప్పుడు ఇవి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిలన్నింటిని కూడా తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే బాంబే రవ్వ లేదా సుజీ అని కూడా అంటాం కదా.
ఈ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి. బాగా వేగింది అంటే ఉప్మా రవ్వ మనకి కమ్మటి వాసన వస్తుంది. నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అలా కమ్మటి వాసన వచ్చి లైట్గా ఉప్మా రవ్వ కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది. ఇలా లైట్ గా కలర్ మారాలి. ఇలా వేగిన తర్వాత ఈ రవ్వని ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే ఒక 10 దాకా యాలకులు కూడా వేసుకొని రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వలో వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు కిస్మిస్ కూడా వేసుకొని గిన్నెని పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కప్పు తగ్గించుకుంటున్నానండి, మరి స్వీట్ ఎక్కువ అయిపోతుందని. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర కరెక్ట్ గా సరిపోతుంది. నేను ఒక పావు కప్పు తగ్గించుకున్నాను, కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. ఈ చక్కెర కూడా ఈ రవ్వ మిశ్రమంలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే నేను ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి, వేసుకోపోయినా పర్వాలేదు. మొత్తం బాగా ఈ రవ్వ చక్కెర అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ రవ్వ లడ్డూల్లాగా చేసుకోవాలి. పాలు ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ రవ్వ లడ్డూలు చేసుకోండి. మరి ఎక్కువ పోసుకోవద్దు, మనకి చక్కెర తొందరగా కరిగిపోయి రవ్వ లడ్డులు అంత టేస్ట్ ఉండవండి. మనకి చక్కెర అక్కడక్కడ తగులుతూ ఉండాలి రవ్వ లడ్డులకి, అప్పుడే రవ్వ లడ్డులు చాలా రుచిగా ఉంటాయి. అందుకని కొంచెం కొంచెం పాలని పోసుకుంటూ రవ్వ లడ్డులు చేసుకోండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి. అన్నీ ఇదే విధంగా లడ్డూలు చేసుకొని బాగా ఆరిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక 5-6 రోజుల వరకు నిలవ ఉంటాయండి. ఎందుకంటే మనం పాలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండవు. ఒక 5-6 రోజులు బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. కొబ్బరి పొడి వేసాం కదా మనం, చాలా రుచిగా ఉంటాయి. మరి చూసారు కదా సంక్రాంతి పండగకి 6 రకాల పిండి వంటల్ని సింపుల్గా ఎలా చేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.